కాంగ్రెస్ పై కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణలో బీఆర్యూ ట్యాక్స్ అమలవుతోంది అన్నారు. బి అంటే భట్టి అని, ఆర్ అంటే రాహుల్ అని, రేవంత్ అని, యు అంటే ఉత్తమ్ అని. బ్రూ ట్యాక్స్ వల్ల నిర్మాణ రంగం కుదేలవుతోందని కమెంట్ చేశారు. ఏ పరిశ్రమ కావాలన్నా బ్రూ ట్యాక్స్ కట్టాల్సిందే అంటున్నారు. వచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయని అంటున్నారు. బిల్డర్ల మీద ట్యాక్స్ లేసి ఇప్పుడు ನೀವು వింటున్నారు, మీరు నేను అందరం వింటున్నాం. ఒకటి బి ట్యాక్స్ అట, బట్టి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అట, రేవంత్ ట్యాక్స్ మరి రాహుల్ ట్యాక్స్ తెలియదు, యూ ట్యాక్స్ అట, ఉత్తమ్ ట్యాక్స్, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ. ఇదివరకు బ్రూ కాఫీ ఉండే, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో. ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు, జిఎస్టీ, వ్యాట్, ఎస్జిఎస్టీ లెక్క బ్రూ ట్యాక్స్. అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది. పాపం బిల్డర్లను సావగొడుతున్నారు. ఎవరి దుకాణం వాళ్ళది, ఎవరు ఎంత దండుకుంటే అంత దండుకోవాలి. ఎందుకంటే అది రక్తం రుచి మరిగిన పులులు కదా వీళ్ళు. 10 ఏళ్ళు అధికారానికి దూరం అయినరు. ఇప్పుడు విచ్చల విడిగా ఎవరి దుకాణం వాళ్ళది. రేపో మాపో ఎక్సైజ్ దుకాణం కూడా తెరుస్తారు. జూపల్లి కృష్ణారావు దుకాణం ఇంకోటి చాలా అవుతుందని చెప్తున్నారు. మరి చూడాలా. నేనేమన్నా అంటే ఈ బ్రూ ట్యాక్స్లు దీనివల్ల ఏమవుతుంది, ఎవరి పాటికి వాళ్ళు పెట్టుబడిదారుల మీద దాడి చేస్తే నిర్మాణ రంగం కుదేలవుతున్నది. వాళ్ళు అడగండి, హైదరాబాద్లో ఏ బిల్డర్ని అడగండి, 5 నెలల్లో బిల్డింగ్ పర్మిషన్లు బంద్ అయినాయండి. ఎందుకు బంద్ అయినాయి? ఎట్లా వస్తాయి మరి పెట్టుబడులు? ఎట్లా జరుగుతుంది ఉపాధి కల్పన? ఈ రకంగా అడ్డగోలుగా పడి దోచుకొని తింటుంటే మేము అర్థం చేసుకోగలం. మీరు ఢిల్లీకి సామంతరాజులు కాబట్టి, మీరు ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి, ఆ కప్పం కట్టేందుకు ట్యాక్సులు, ఈ దోపిడీ ఇదంతా మాకు తెలుసు. ముందే చెప్పినాం ప్రజలకి. ఒకవైపు ఏమో బిల్డర్లను బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్ అని వసూలు చేస్తారు. మరొక వైపు కొత్త పరిశ్రమలు తెచ్చుడు కాదు, ఉన్న పరిశ్రమలే పోతున్నాయి. బాధ